ఈరోజు ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. జనరల్గా పిల్లలు 6వ నెల వరకు కూడా పాలు మాత్రమే తాగుతారు కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి ఓన్లీ పాలు మాత్రమే తెలుసు, అంటే లిక్విడ్ మాత్రమే తెలుసు. సో మనం సాలిడ్ స్టార్ట్ చేసే ముందు ఈజీగా డైజెస్ట్ అయ్యే వాటితో మాత్రమే స్టార్ట్ చేయాలి. సో ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఫుడ్ని పౌడర్లా తయారు చేస్తాం. అలా చేసి వాటర్లో ఉడికించి పెడతాం. కానీ పౌడర్ చేస్తున్నాం కదా అని అన్ని రకాల పప్పులు, డ్రై ఫ్రూట్స్ బలం వచ్చేస్తుందని చెప్పేసి అన్నీ అలా వేసేయకూడదు. పప్పులు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఈజీగా డైజెస్ట్ అవ్వవు వాళ్ళకి. సో మనం ఫస్ట్ పెట్టే ఉగ్గులో ఓన్లీ రైసు, పెసరపప్పు మాత్రమే వేసుకోవాలి. అరుగుదల కోసం కొంచెం వాము కానీ జీలకర్ర కానీ కలుపుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. జనరల్గా అయితే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు మాత్రమే తీసుకోండి, ఇంకా చిటికెడు వాము. ఇప్పుడు ఈ రైస్, పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకోండి. నేనైతే క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టాను. తర్వాత ఈ బియ్యాన్ని ఒక ప్యాన్లో లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ హీట్ చేసుకోండి. ఈ పౌడర్ని ఒక వీక్కి సరిపడా మాత్రమే చేసుకోండి, అందుకే నేను ఒక టీ గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు బియ్యం వేగిపోయాక ఒకసారి పట్టుకొని చూడండి, లేదంటే ఒక పలుకు నోట్లో వేసుకొని చూస్తే ఈవెన్గా ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను కాబట్టి సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ ఎండలో ఆరబెట్టుకుంటే బియ్యము, పెసరపప్పు కలిపేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేయించిన బియ్యాన్ని, పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఒక చిటికెడు వాము కానీ జీలకర్ర కానీ వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోండి. చూడండి, ఇలాగా మిక్సీలో పౌడర్లా చేసుకున్నాక జల్లెడ పెట్టి ఈ పౌడర్ని జల్లించుకోండి. అంతేనండి, ఉగ్గు పిండి రెడీ అవుతుంది. దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసి పిల్లలకు పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ పౌడర్ని దాంట్లో వేసి కలిపేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారి పొంగొచ్చాక మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలండి. ఉడికేటప్పుడు చిందుతుంటే మూత పెట్టుకొని తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. అంతేనండి, ఉగ్గు రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి పిల్లలకి తినిపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.